మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించి ఈ రోజుకి 12 ఏళ్లు పూర్తవుతోంది. నెహ్రూ గారి మీద ఉన్న రికార్డులను కూడా మోదీ గారు బ్రేక్ చేశారని చెప్పాలి. మోదీ గారు ఈ 12 ఏళ్లలో ఎక్కడా అవినీతి రాజకీయాలు చేయలేదు. అయితే ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు మోదీ గారు. ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పథకాలని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆర్టికల్ 370 రద్దు అండ్ జీఎస్టీ విధానం అమలు, పీఎం ఆవాస యోజన, ఆయుష్మాన్ భారత్, జల జీవన మిషన్, వందే భారత్ రైళ్లు, చంద్రయాన్ ప్రయోగం, అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం. అయితే ఇవన్నీ చేసి భారతదేశ ప్రజలు ఎంతో అభివృద్ధి చెందేలాగా కీలక పాత్ర పోషించిన మోదీ ఇంకా ఆయుష్తో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయాలి, భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు మోదీ గారు. అయితే స్థిరమైన విధానాలు, బలమైన నాయకత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మోదీ గారు చేసి చూపించారు.